పోయేస్తా, ఇవాళ ఆడికే పోయేస్తా. దా వర్షాకాలం అప్రమత్తంగా ఉండాలి. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ 24 గంటలు అందుబాటులో ఉండాలి. సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి. వర్షాలు వరదలకు సంబంధించి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మానిటరింగ్ చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. వర్షాలు పడినప్పుడు హైదరాబాదు నగరంలో ట్రాఫిక్ ఇతర సమస్యలు తలెత్తకుండా పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జిహెచ్ఎంసీ విభాగాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ 4 విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అసంపూర్తిగా ఉన్న నాలాల పూడికతీత పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆయన కోరారు. కోర్ అర్బన్ రీజియన్పై ప్రత్యేక దృష్టి. ఇక సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్లో సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. డీస్టీలింగ్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని చెరువులు, నాలాలు, రోడ్ల విస్తరణ అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక పాలసీని తయారు చేసే అంశాన్ని పరిశీలించాలని ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ అధికారులు శేషాద్రి, మాణిక్ రాజ్, జిహెచ్ఎంసీ కమిషనర్ కర్జన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, హెచ్ఎండిఏ అధికారులతో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొత్తానికి ఇక రేపు మరి ఆనకాలం సురువు కాబోతుంది. రోనికాడుతూ ఎల్జాలకు వస్తుంది. మృగశిర కార్తీ రాబోతుంది. మృగశిర కార్తీ నాడు ముళ్ళు మెత్తబడుతుందని అంటారు పెద్దలు. ఇక ఆ నుంచి వెళ్ళి మబ్బులు, వానలు, వరదలు, ఇక మరి బంగాళాఖాతంలో అల్పపీడనం అని, అరేబియా మహాసముద్రంలో వాయుగుండం అని, ఇక హిందూ మహాసముద్రంలో ఇంకేదో అని, ఇక ఈ రకంగా మరి రేపు తుఫాన్లు కూడా లేచే అవకాశాలు ఉన్నాయి. ఈ వానలు మరి దంచి కొడుతుంటే, వరదలు పొంగి పొర్లుతుంటే, చెరువులు కట్టలు దిగి ఊర్లే ఇదైపోతాయి. కాబట్టి రోడ్ల మీద కూడా పట్టణం హైదరాబాద్లో రోడ్ల మీద కూడా చెట్లు కూలుడు, బొట్లు కూలుడు, షెడ్డ పడ్డ, నాలాలు, బోలాలు ఇంకేమన్నా ఉంటే సై చేసుకోరు. ఇప్పుడే ముందు జాగ్రత్తగా మీరు మరి సమాజ సేవ చేయాలి. ఎందుకంటే ఇక మరి ఆనకాలం సురువైంది కాబట్టి అనేది ఇక మళ్ళీ అందరికీ ఇగో ఇట్లా పెట్టిండు. పక్కా మీరు పని మీద ఉండాలి అన్నట్టుగా అధికారులకు ఆదేశాలు జారీ చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.